భీమారాయ్ గారు వారు ఇక్కడ ఉండటము, ప్రత్యేకంగా వారి ముందు మరి అదే రీతిగా దైవజనులు రెవరెండ్ మరి జానేల్ గారు వారు ఉండటము, వారి ముందు చాలా చిన్నవాడిని నేను. అందుకే సరే అయ్యగారు వాళ్ళకి ఇవ్వండి నేను మాట్లాడనని చెప్పాను. కానీ 2 నిమిషాలైనా మాట్లాడాలి, సంఘ కాపరిగా ఉన్నాను కనుక. మరియు ఈ విషయాన్ని సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు ఈ మాటలు తెలియజేశారు. అయ్యగారు ప్రసంగం చెప్పారు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదకరం. రెండవది, ఆయనే జ్ఞానవంతుడైనటువంటి ఈ దాసుడు ఈయన అంటాడు, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం. మరణము, చాలామంది చచ్చిపోయేటటువంటిది జంతువులకు ఉపయోగపడేటువంటి భాష. మరణం అనేది మానవ హ్యూమనిటీ, మానవత్వం కలిగినటువంటి వాడికి ఉపయోగించేటువంటి మాట. ఒక విషయాన్ని, ఈ నీతిమంతుడు అనేటువంటిది దైవికమైనటువంటి నీతి, రెండవది లోకపరమైనటువంటి నీతి. ఈ నీతిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దైవ ప్రేమ, లోక ప్రేమ. ఇది ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆశ్రయపురంలో ఉంటారు. ఈ ఆశ్రయపురంలో వెళ్ళటానికి చాలా ఈ మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము అన్న కాడ ఈ గ్యాప్ పీరియడ్లో చాలా రాపిడి జరుగుతూ ఉంటుంది. అయ్యగారు చక్కటి అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. అబ్రహాముని గురించి చాలా క్షుణ్ణంగా, అర్థవంతంగా, వివరణాత్మకంగా సండే స్కూల్ పిల్లలు చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు. ఆ రీతిగా మన జీవితాల్లో కూడా ఆ ఫలం ఉంటుంది. ఒక మాట చెప్పి ముగిస్తాను. అపోస్తుడైనటువంటి పౌలు చివరిగా ఒక మాట అంటాడు, కడముస్తాను నా పరుగు పంథాన్ని తీసుకువెళ్తున్నానని ముగింపు పలుకులో ఆయన పలుకుతూ ఉంటాడు. ఆ పలుకులో ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. బిల్లీ గ్రాహం గారు ఒక మంచి షూట్ వేశాడట. ఎవరు? బిల్లీ గ్రాహం ప్రపంచంలో అగ్రగామి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, మంచి బోధన చేయగలిగినటువంటి వ్యక్తి, అనేకుల హృదయాలను ఎంతటి కఠినవాడినైనా మార్చగలిగినటువంటి ఆ భాషా శైలి అనర్గళంగా బోధించగలిగినటువంటి వ్యక్తి. ఆయన నించొని అన్నాడట, నా మనవాళ్ళు, నా బిడ్డలు అందరు కలిసి ఈ ఖరీదైన షూటింగ్ తొలగించారు అని చెప్పాడట. ఇంకొక సైన్సిస్ట్ ఉండవు, ఐన్స్టైన్ అనేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి షూట్ వేసుకొని వచ్చాడట, ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో టికెట్ చేస్తూ జర్నీలో షూట్లో టికెట్ వేసాడు. ఆ షూట్ కొరకు, ఆ టికెట్ కొరకు కండక్టర్ వచ్చేళ్ళకనే టికెట్ ఎత్తుక్కుంటున్నాడు ఆయన. సార్ మీరా పెద్దవాళ్ళు, మీకు టికెట్ లేకపోయినా పర్లేదు, మీరు తీసుకొని ఉంటారు, ఎక్కడ ఉంటుంది లేదు సార్, కూర్చోండి. లేదయ్యా నా టికెట్ కావాలంటున్నాడట. ఎందుకు సార్ టికెట్ అంటే, లేదు టికెటే కావాలంటారు. పర్లేదు సార్ మీరు కూర్చోండి సార్ అంటున్నట. బాబు నాకు టికెట్ కావాలి బాబు అంటున్నట. ఏంటి విషయం అంటే ఆ టికెట్ మీద ఆయన అడ్రస్ ఉందంట, ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ ఉన్నదట. అలానే మనం వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలంటే నిత్య రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఒక అడ్రస్ ఉంది. ఆ మాట ఉపయోగించింది అమ్మ చక్కగా. ఆయన నిత్య రాజ్యంలో ఇటర్నల్ లైఫ్ని మనం అందరం కలిగి ఉండాలి. అంటే ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క ఆశీర్వాదము, దైవికమైనటువంటి ప్రేమ కావాలి. అందుకే లాజరు లోకాల్లో 3 విషయాలు లోకాభక్తుడు తెలియజేస్తాడు. లాజరు విషయంలో ధనవంతుడు 3 మాటలు, అది కూడా చెప్పి ఇంక ముగిస్తున్నాను. 12వ వచనం నుంచి 31వ వచనం వరకు కూడా ఆయన 3 భాగాలు, 3 కేటగిరీలు చేశాడు. ఒకటి ఆయన జీవిస్తున్నటువంటి విధానం. సెకండ్ వన్ ఏంటి అంటే మరణించినటువంటి స్థితి. థర్డ్ వన్ ఏంటి అంటే మరణించిన తర్వాత ఆశ్రయపురం వద్ద ఉండాల్సినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు అంటే పాతాళంలో ఉన్నాడు. అని బాబు అప్పుడు ఆయన ఏమీ ధనవంతుడే కానీ ఆయన చదువుకోలేదు, లేకుంటే దేవుని భక్తిపరుడు కావాలనుకుంటున్నారు కొంతమంది. అబ్రహామా అంటాడు, అంటే ఆయన దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వ్యక్తి, కానీ ఎక్కడున్నాడు అంటే నిత్య నరకాగ్నిలోనే ఉన్నాడు. అందుకే ఆయన గుర్తించాడు. అబ్రహాము పితరులకు, విశ్వాసులందరికీ తండ్రి అయినటువంటి అబ్రహాముని గుర్తించదు. ఆయన అంటాడు, అబ్రహాము అవకాశం లేదేం లేదు, ఉన్నటువంటి సమయాన్ని నువ్వు ఉపయోగించుకో, నిత్యము నీ పరిస్థితి ఇదే అని ఆయన అంటాడు. అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత నీ జీవితం ఏమైంటుందో అనేటువంటి విషయాన్ని మీరు ప్రశ్నించుకొని ఆధ్యాత్మికంగా దైవికమైనటువంటి ప్రేమ కలిగి ముందుకు అడుగులు వేయాలని, మరియు దీనురాలైనటువంటి
పెద్దమ్మలు, మా సంఘంలోనే పెద్దలు, ఆత్మీయులు మరియు జమాయమ్మ గారు ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్న మాస్టర్ అది ఏదంటే నువ్వు మరణం తర్వాత ఏమవుతావు అది గుర్తుంచుకో, ముందు బాప్తీసం తీసుకో, పాస్టర్ గారు ఇట్రా ఇది బాప్తీసం అలా అది అని చెప్తూ ఉంటుంది. అంటే అంత ఆసక్తి, ఆత్మీయ అంటే దైవికమైనటువంటి ప్రేమలో సాగుతున్నటువంటి వారు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఈ లక్షణం కలుగుతుంటుంది. అంటే ఎప్పటికప్పుడు వారి మరకలను తుడిచివేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి అనుదిన జీవితంలో దేవునికి సాక్షులుగా నిత్యరాజ్యంలో వారసత్వాన్ని పొందుకున్నటువంటి కుమారుడిగా, కుమార్తెగా మనం అందరం ఉండాలని ఈ రాత్రికాల సమయంలో ఈ జ్ఞాపకార్థ కోడికలో ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆ వాక్య పలుకులు మన హృదయంలో ఫలభరితంగాను ఆశీర్వాదకరంగాను ఉండాలని యేసయ్యను అడిగి వేడుకుంటున్నాం. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మరి పెద్దలకును దానియల గారికి, బిల్మోరాయ్ గారికి, మా సంఘ పెద్దలు ఇక్కడ ఉన్నారు, మరి రతనరాజు గారికి, డేవిడ్ రాజు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఉమెన్స్ వారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రెవరెండ్ జయకుమార్ గారు. ముగింపులోకి వచ్చాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అనిల్ గారు నిన్న చెప్పారు ఇవాళ తప్పనిసరిగా రావాలని. నేను సహజంగా కార్యక్రమాలకు ఏదో ఒంటరిగా వెళ్ళి పాట పాడి వెళ్ళిపోతూ ఉంటాను. కొన్ని లక్షల మంది, వేల మంది ఉన్నా కూడా పాటలు పాడడం, పరారైపోవడం, మళ్ళీ కనపడడం అంత అవకాశం దొరకదు. ఎందుకో దేవుడు నేను అనిల్ గారు ఫోన్ చేశారంటే ఒకవేళ వాళ్ళ అన్న ఏమైనా అమెరికా నుంచి ఫోన్ చేసి ఉన్నారా అని నేను అనుకున్నా, కానీ అది జరగలే. ఎందుకంటే దేవుని చిత్తమైతే వచ్చే 4వ తారీఖు నేను న్యూజెర్సీకి వెళ్తా ఉన్నాను కార్యక్రమానికి. వారి బ్రదర్తో మాట్లాడాను. వాళ్ళ బ్రదర్ ఇంట్లోనే ఉంటున్నాను 2-3 రోజులు కూడా. సో ఆ రకంగా ఏమన్నా అనిల్ గారికి ఫోన్ చేశారేమో, అనిల్ గారు నన్ను పిలిచారు నేను అనుకున్నా. తీరా చూస్తే ఇక్కడ కార్యక్రమం వేరుగా ఉంది. ఏమైనప్పుడు కూడా ఇది దేవుని మహాకృప, దేవుని చిత్తంగా భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యం ఇంకోటి ఏంటంటే ఈ అద్విత్ జెరిన్ అనిల్ గారి కుమారుడు, ఆయన ఒక మాట చెప్పాడయ్యా, మా కుమారుడు లేటుగా పుట్టాడు కానీ ఆగస్టు 19th పుట్టాడు అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నా బర్త్డే కూడా ఆగస్టు 19th. బాబు నాయన, నువ్వు దేవుడిని ఆశీర్వదించాలి, బ్రహ్మాండంగా ఎదగాలి, కానీ నువ్వు మాత్రం నాకు పాటలకు పోటీ రావద్దు. గాడ్ బ్లెస్ యూ అద్విత్ జెరిన్. చివరిగా 128వ దావీదు కీర్తన అందరం కలిసి పాడుకొని ముగించుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో అనిల్ గారు ఏమైనా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారా? మీరు తర్వాత చెప్పండి ఈ పాట పాడేసిన తర్వాత. ఓకే, ఇది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి వాక్యం మీకు తెలిసేది, మనందరం కలిసి పాడుకుందాం. ఎందుకంటే దావీదు కీర్తనలే ఉన్నట్టు ట్యూన్ చేశాను. ఇంతవరకు ఎవరు చేయలేదు. ఒక మాట తీయకుండా మరో మాట చేయకుండా చేర్చకుండా పాటలు పాడడం జరిగింది. ఆ పాటను మనందరం కలిసి పాడుకుందాం. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి, ఆయన త్రోవలయందు నడచువారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును.
నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. అందరూ కలిసి పాడుకుందండి ఒక్క లైను. యెహోవాయందు భయభక్తులు కలిగి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడచువారందరూ ధన్యులు. ఆయన త్రోవలయందు నడచువారందరూ ధన్యులు. యెహోవాయందు భయభక్తులు కలిగి, యెహోవాయందు భయభక్తులు కలిగి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ దావీదు కీర్తనలు దాదాపు 2 వాల్యూమ్స్ చేశాను, 2 సిరీస్ కింద.